नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో ఒక కాంపౌండ్ వాళ్ళకి 2 గేట్లు కానివ్వండి 3 గేట్లు కానివ్వండి ఉండాలా ఉండొద్దా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక కాంపౌండ్ వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఒకే గేటు అనేది ఉండాలి ఫస్ట్ నియమం. తర్వాత ఒక కాంపౌండ్ వాళ్ళకి మనం 2 గేట్లు ఏర్పాటు చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? అన్న తమ్ముళ్లకు చాలా మందికి ఈ సమస్యలు అనేవి వస్తుంటాయి. ఎందుకంటే ఒక్కరు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కానీ ఇద్దరు ఒక అన్న తమ్ముడు ఉన్నప్పుడు వాళ్ళకు సపరేట్ గా 2 గేట్లు అనేది ఉండాలి. మరి ఆ టైంలో ఎలా వేసుకోవాలి అంటే, ఒకవేళ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నట్టయితే ఒకరికి పాజిటివ్ ఒకరికి నెగిటివ్ వాళ్ళ ప్రకారంగా తీసుకుంటే, అంటే ఎలా అంటే ఈస్ట్ లో గేట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు ఒకవేళ శాస్త్ర ప్రకారంగా తీసుకోవాలి అంటే 3, 4, 5 స్థానాలలో వస్తుంది. యువతలి భాగంలో ఉన్న వారికి ఏమైతుందంటే 5 నుంచి 9 వరకు ఆగ్నేయం వైపు, అంటే తూర్పు నుంచి ఆగ్నేయం వైపు వాళ్ళకు గేటు వచ్చే అవకాశం ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులలో ఏం చేయాలి? మీరు ఇక్కడ చూడండి, కాంపౌండ్ వాల్ అనేది ఒకటే నిర్మించుకోండి ప్లేస్ తక్కువగా ఉంది అన్నప్పుడు. తర్వాత మాక్సిమం తక్కువగా అంటే మరీ తక్కువగా ఉన్నప్పుడు అసలు ఒక కాంపౌండ్ వాల్ పెట్టుకొని ఒకే గేటు పెట్టుకొని దానిని మనం వాడుతూ ఉండడం ఉత్తమం. కానీ ఒకవేళ ప్లేస్ ఓకే పర్వాలేదు అన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఆ కాంపౌండ్ వాల్ను సమాన భాగం కాకుండా ఒక 85% కానీ ఒక 65% కానీ అటు, తర్వాత మిగతా పర్సెంటేజ్ అనేది ఇటు, అంటే వాస్తు పురుషుని నాభి స్థానంలో గోడ అనేది పడకుండా కాంపౌండ్ వాళ్ళకు మధ్యలో గోడ అనేది పెట్టుకుంది. అప్పుడు అవతలి వారింటికి ఇవతలి వారింటికి సంబంధం అనేది ఉండదు. మీరు ఒకవేళ వీలైతే కింద పునాది నుంచే ఆ నియమం అనేది పాటించండి. ఎందుకంటే ఒక కాంపౌండ్ వాళ్ళకి ఒకే గేటు ఉండాలి అన్న నియమం ఉంటుంది. కాబట్టి మీకు వీలైతే కింద పునాది ఏ విధంగా అయితే తీస్తారో దానిని బట్టే మీరు గేట్ అనేది ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పైన గోడ పెడితే దానికి ఫలితం అనేది రాదు. పెద్దవారికి ఎప్పుడైనా కూడా ఆగ్నేయంలోనే మీరు ఆ కాంపౌండ్ వాళ్ళకి ఈశాన్యంలో పెట్టుకున్నా కూడా మీకు తెలియకుండా అది ఆగ్నేయ నడకనే అవుతుంది. కాబట్టి అలాంటి సమయాల్లో ఏం చేయాలి అంటే, దానిని మీరు 65x45 ఈ విధంగా మీరు కట్ అనేది చేసి వాళ్ళకు వీళ్ళకు సంబంధం లేకుండా, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు 9 భాగాలు వీళ్ళకు 9 భాగాలు ఇచ్చుకోవడం వల్ల తీసుకోవడం వల్ల వాళ్ళకు వీళ్ళకు 9 భాగాలు తీసుకోవడం వల్ల వాళ్ళు 2, 3 స్థానాలలో పెట్టుకోవచ్చు, వీళ్ళు 2, 3, 4 స్థానాలలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఒకే కాంపౌండ్ వాళ్ళకి 2 గేట్లు పెట్టాలి అన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు పెడితే దిక్కులో ఒకటి పెట్టండి, 5వ స్థానంలో పర్వాలేదు, ఆప్షన్ లేదన్నప్పుడు. తర్వాత పూర్తి ఈశాన్యం నుంచి 2వ భాగంలో ఒక గేట్ పెట్టుకోండి. లేకపోతే 5వ స్థానం నుంచి లాస్ట్ 6వ స్థానం వరకు కూడా వెళ్ళొచ్చు మీకు అభ్యంతరం లేకపోతే. 6 నుంచి 7, 8, 9 ఈ స్థానాలలో ఎప్పుడు కూడా మీ గేట్ అనేది ఏర్పాటు చేయకండి. మీకు ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఒకే గేట్ నుంచి అయినా వెళ్ళండి తప్ప, మీకు నచ్చట్లేదు కదా, మీకు అక్కడ పడట్లేదు కదా అని చెప్పి మీరు ఆగ్నేయ నడకగానే మీరు నడుస్తున్నట్టయితే దాని ప్రభావం అనేది మీకు మొదట్లో చూపించకుండా కూడా కాలానుగుణంగా ఖచ్చితంగా ఆ ఆగ్నేయ నడక దోషం అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపుతుంది. ఇది కొన్ని వందల ఇళ్లలో మనం చూసాం. ఆగ్నేయ నడక ఇంటికి ఎప్పుడు కూడా మంచిది కాదు. అందుకే మనం ఎన్నో వీడియోస్ లో కూడా చెప్పుకున్నాం. హీనబాహు ప్రవేశం కానివ్వండి, పూర్ణబాహు ప్రవేశం కానివ్వండి, ఉత్సంగ ప్రవేశం కానివ్వండి, ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో ఇస్తాను చూడండి. ఏ ప్రవేశం మంచిది, ఏ ప్రవేశం మంచిది కాదు, ఏ ఇంటి వాళ్ళు ఏ దిక్కు వాళ్ళు గేట్ అనేది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో కనుక చూస్తే అసలు గేటు 1 పెట్టుకోవాలా 2 పెట్టుకోవాలా, ఒకవేళ గేటు ఎక్కడ పెట్టుకుంటే మన ఇంట్లోకి ఏ నడక అవుతుంది, ప్రతిదీ కూడా మీకు అర్థమైపోతుంది. కాబట్టి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి, వాస్తు అవగాహన పెంచుకోండి, సరైనటువంటి ప్లాన్తో గృహాన్ని నిర్మించుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.